భైంస మండలంలో ఎస్జిటి ఉపాధ్యాయుడు సాయినాథ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లింగ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. స్కూల్లో చేరే విద్యార్థులకు ప్రతి నెల 1000 రూపాయల పారితోషికం ప్రకటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థులను చేర్చాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న సాయినాథ్ ప్రయత్నంపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చెట్టు దాని పేరు జమ్మి చెట్టు తెలుసు కదా. జింక రాష్ట్ర తంగేడు పువ్వులు రాష్ట్ర వృక్షంగా ప్రతి విలేజ్ ప్రతి ఇంటికి గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అదేవిధంగా ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ వీళ్ళందరూ నేను ప్రతి ఇంటికి వెళ్ళి మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ గ్యాదర్ చేశాను. కానీ అడ్మిషన్ కాకపోవడం వల్ల నేను ఈ మన లింగ గ్రామంలో ఖచ్చితంగా మన పాఠశాల ఓపెన్ కావాలని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. అదేంటంటే మనకు ప్రతి విద్యార్థికి మన స్కూల్లో అడ్మిషన్ అయిన ప్రతి విద్యార్థికి నేను ఒక 1000 రూపాయలు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తానని గ్రామ పంచాయతీగా గ్రామ గ్రూప్ లో నేను పెట్టాను. ఆ మాట ప్రకారం ప్రతి నెల వాళ్ళకు నేను 1000 రూపాయలు ఇస్తాను. మన ఎందరైనా అడ్మిషన్ అయితే అందరికి నేను ప్రతి మంత్ 1000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను సార్. అదేవిధంగా మన పాఠశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పాఠశాల ఈ లింగ గ్రామంలో పాఠశాల పోకుండా రీఓపెన్ కావాలి, మంచిగా మన విద్యార్థులు విద్యను అందించాలి. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా మన లింగ పాఠశాలలోనే అడ్మిషన్ చేయగలని అందరికీ కోరుతున్నాను సార్.